ఆలియా అసలు ఏమైంది? అదేంటో చెప్పు. అసలు ఇంతకీ నేను అభి ఏమన్నాడు? ఆలియా, నువ్వు అలా మౌనంగా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను మౌనంగా ఎందుకున్నానంటే అన్నయ్య నాతో అన్న మాటల్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆ మాటల్ని నువ్వు కూడా వినుంటే నువ్వు కూడా ఇలాగే మౌనంగా ఉండేదానివి. అంత మాట ఏమన్నాడు? నీకు వినాలనుందా? అయితే విను. అన్నయ్య ఏమన్నాడంటే ఈ రోజు నుంచి నేను ఆ కళ్ళ జోడిని కష్టపెట్టకూడదట. తనకి వ్యతిరేకంగా ప్లాన్స్ వేయకూడదట. కమోన్ ఆలియా, నీకు అభి గురించి నాకంటే బాగా తెలుసు. తను ఎవరైనా కష్టపడ్డం చూసి తట్టుకోలేడు. అందుకని కోపంలో అలా అనేసుంటాడు. అసలు ఈ తప్పంతా మందే. మనమంతా ఒకసారి చెప్పి చేసి ఉండాల్సిందే. ఎందుకంటే తను నువ్విలా చేస్తావని అస్సలు ఊహించుండడు. అందువల్ల తనేదో కోపంలో, పైగా నా ఉద్దేశంలో తనకి కోపం రావడం సహజమే. కానీ నువ్వే ఓవర్ రియాక్ట్ అవుతున్నావు. నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా? అన్నయ్య అసలు ఏం చేశాడో నీకు తెలుసా? అన్నయ్య ఆ పని చేసిన తర్వాత ఆ పని చేసింది తనే అన్న నమ్మకం తనకే లేకుండా పోయింది. He slapped me. తను నన్ను చెంప మీద కొట్టాడు. ఇవాల్టి వరకు అన్నయ్య నా మీద ఎప్పుడూ చేయి చేసుకోలేదు. కానీ ఇవాళ ఆ కళ్ళ జోడు కారణంగా తను నా మీద చేయి చేసుకున్నాడు. అందుకు నువ్వు నేనేదో ఓవర్ రియాక్ట్ అవుతున్నానంటున్నావా? ఇప్పుడే వెళ్ళి ఆ కళ్ళ జోడుని చంప పగలగొట్టాలనిపిస్తుంది. దాని కథ ముగించేయాలనిపిస్తుంది. ఐ నో ఆలియా, ప్రస్తుతం నీకు చాలా కోపంగా ఉందని. కానీ ఇది కోపగించుకోవాల్సిన టైం కాదు. నువ్విలా కోపగించుకున్నావంటే అభికి మరింత ఎక్కువ కోపం వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం పరిస్థితి కూడా మన చేతులు దాటిపోయింది. నువ్విప్పుడు ఏం చేసినా దానివల్ల నీ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఓ అలాగా? అంటే నువ్వు కూడా అన్నయ్య అన్నట్టే నేను మారిపోవాలంటున్నావు, అంతే కదా? కాదాలియా, అసలు నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు తను, కానీ నేను మాత్రం వేరొకరి కోసం కొంచెం కూడా మారను. నేను గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. తప్పంతా నాదే. నువ్వు కూడా నాతో కలిసావని అనుకోవడం నా తప్పు. నువ్వేమో నాకు లెక్చర్లు ఇస్తున్నావు కదా ఇప్పుడు. నేను నిన్ను అన్నయ్యని ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ కళ్ళ జోడు జీవితాన్ని నరకం చేయాలని తంటారు పడుతున్నారు. కానీ ఇక ముందు చేయను. లెక్చర్లు ఇవ్వడం అంటే నీకు చాలా ఇష్టం కదా, అలాగే ఇస్తూ ఉండు. నేను ఇకపై ఏం చేసినా నీ కోసం కాదు, కేవలం నా ప్రవీణ్ కోసమే చేస్తాను. ఇకపై నేనేం చేసినా నా ప్రవీణ్ని పొందడానికి చేయాల్సిందే కనుక అందుకని నువ్వు ఏమైపోయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు నష్టం లేదు, అర్థమైందా నీకు? ప్లీజ్ ఆలియా, యు అగైన్ టుక్ మీ రాంగ్. నేను నిన్ను ఆగిపోమని చెప్పనేలేదు. నేనంటున్నది ఒక్కటే, కాస్త వెయిట్ చేయమంటున్నాను. ప్రస్తుతం ఈ మ్యాటర్ చాలా సెన్సిటివ్ గా ఉంది. మనం ఏం చేసినా సరే దానివల్ల మనందరం నష్టపోతాం. ఆలియా, తను అంటున్నది పూర్తిగా నిజం. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చివరికి నష్టపోయేది మనమే కదా. అసలు అర్థం చేసుకోవే. నేను మంచి కోరి చెప్పినా అదేదో తప్పుగా అనుకుంటున్నావు. తప్పో ఓపో ఏదైనా కావచ్చు. ఇప్పుడు మాత్రం నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. నాకు నా ప్రవీణ్ కావాలి. అందుకు నేను ఎవరి విషయంలోనైనా ఏం చేయాల్సి వచ్చినా సిద్ధంగానే ఉన్నాను. సో మిస్ తాను, నేను ఇన్నాళ్ళు నీతో చేతులు కలిపాను. ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలుపుతావా లేదా అన్నది ఇక నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఆలోచించుకో. నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? ముందు నువ్వు రా అక్క, చెప్తాను. ఎక్కడికో చెప్పు బుల్బుల్. ముందు రా అక్క, తర్వాత నీకే తెలుస్తుంది. మా కోడలికి సిగ్గు మొగ్గలు తొడుగుతోంది. అలా సిగ్గుపడుతుంటే మరింత అందంగా అనిపిస్తుంది. నువ్విలా చిరునవ్వులు చిందించినప్పుడు నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండు. నువ్వలా నవ్వుతున్నంత కాలం నా ఆయుష్ చాలా పెరిగిపోతుంది. నా బిడ్డకి ఎవరి దిష్టి తగలకూడదు. కొంచెం ఉండమ్మా. నువ్వు అప్పుడే దిష్టి తీకు. ఇంకొక సంతోషకరమైంది కూడా ఉంది. ఇంకా సంతోషకరమైందే ఉంది. చెప్తానుండు. ఇది చూసావా? ఈ మంగళసూత్రాన్ని బావ తన చేతులతో అక్కకి వేసేంత వరకు ఈ సంతోషానికి నిండుతనం ఎలా వస్తుంది? బావా, ఇంకేం ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి మంగళసూత్రం వేయండి. మీ భార్యే కదా. యా షూర్.
ప్రజ్ఞ ఇక్కడ ఏం జరుగుతుంది డాడీ? సెలబ్రేషన్ జరుగుతుంది. సెలబ్రేషన్ ఎందుకు? అభి ఇప్పుడే ప్రజ్ఞకి మంగళసూత్రం కట్టాడు. మరి వదినకి వేరే ఒకరితో పెళ్లి? అంతా అభియే క్యాన్సిల్ చేసేశాడు. అంతేకాదు అభి అందరి ముందు ప్రజ్ఞ నిర్దోషని కూడా నిరూపించేశాడు. దట్స్ గ్రేట్. అన్నయ్యకి వదినకి మధ్య అన్ని అబద్ధాలు తొలగిపోయినట్లే. ప్రజ్ఞ 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 నానమ్మా, నానమ్మ నువ్వు ఇక్కడే చేస్తున్నావు? ఏంటిది? నానమ్మ, నానమ్మ లోపలికి పద, లోపలికి పద, జాగ్రత్త. అభి పద. ముందు నాకు ఈ సంగతి చెప్పు. నానమ్మ ముందు నువ్వు లోపలికి పద, పడుకో రా. ముందు నాకు ఈ సంగతి చెప్పు. అక్కడ కింద అవన్నీ అసలేం జరుగుతుంది? అదేం లేదు నానమ్మ, ముందు నువ్వు రా, ఇలా కూర్చో, రా కూర్చో. ఆగిపోయావేం ప్రవీణ్? బుల్బుల్ నేను లోపలికి రాకూడదు. నేను లోపలికి వెళ్ళకపోతేనే మంచిది. ఏ? లోపల నాయనమ్మ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందని భయంగా ఉంది. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆవిడ స్పృహలోకి వచ్చింది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే మళ్ళీ ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయేమో. అందువల్ల నువ్వు ఒక్కదానివే వెళ్ళి ఆవిడని చూస్తే మంచిది. నేను బయటే వెయిట్ చేస్తుంటాను. ప్రజ్ఞది నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇక్కడే ఉన్నాను కదా, మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇవాళ ఏమైనా కార్తీక దీపమా? లేదమ్మమ్మా. మీరు మరి అయితే నువ్వు పెళ్లి కూతుర్లా ఎందుకు తయారయ్యా? నాకెవరు అసలేం జరుగుతుందో చెప్పరే. నానమ్మ, నానమ్మ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు నానమ్మ. ప్లీజ్ నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత నీకు మొత్తం వివరంగా చెప్తాను. నేను నువ్వు పడుకో బానే ముందు. ఉన్నాను. ముందు నువ్వు అసలు సంగతి ఏంటో చెప్పు నాకు. అక్క నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అంతా సంతోషించాల్సిన సంగతే. ప్రజ్ఞ మీదొచ్చిన ఆరోపణ అబద్ధమని రుజువైపోయింది. ఆరోపణ? అవునక్క, ఆ వీడియో చూసాగా నీకు స్పృహ తప్పిపోయింది. అది అబద్ధమని తేలిపోయింది. ఇంకొకటి చెప్పనా? అది అబద్ధమని ఎవరు రుజువు చేశారో తెలుసా? మన అభియే రుజువు చేశాడు. నిజమా? నిజమే అక్క. ఏ వీడియోని చూసి నీకు స్పృహ పోయిందో ఆ తర్వాత అనేక మార్పులు జరిగాయక్క. అసలు నిజం తెలుసుకోవడానికి మన అభి ఎన్నెన్నో తంటాలు పడ్డాడు.